అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవానుని అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం పరమాచార్య స్వామి వారు అద్భుతమైనటువంటి లీలలు చేసి ఉన్నారు. ఆ లీలల్లో ఒక అద్భుతమైనటువంటి లీల గురించి అయితే మనము విందాము. స్వామివారు ఏ విధంగా పంచదారతో ప్రాణభిక్ష చేసి వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా కాపాడారు అనే అద్భుతమైనటువంటి లీల గురించి అయితే మనము విందాం. పంచదారతో ప్రాణభిక్ష అనమాట. అది 1978వ సంవత్సరం చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే స్వామి భక్తునికి ఒకసారి జబ్బు చేసింది. స్పృహ కూడా లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి అక్కడ మకాం చేస్తూ ఉన్న పరమాచార్య స్వామిని కలిశారు. శాస్త్రి గారికి జబ్బు చేసిన సంగతి విన్నవించుకున్నారు. స్వామి అంతా విన్నారు. వెంటనే ఇంత విభూది తెప్పించి తన ఒంటికి రాసుకున్నారు. దాన్ని ఒక విస్తరిలోకి విదిలించారు. శ్రీరామ్తో ఆ విభూది పట్టుకుని వెళ్ళి నీళ్ళల్లో కలిపి వాళ్ళ నాన్నగారికి తాగించమన్నారు. స్వామి చెప్పినట్లే శ్రీరామ్ చేశారు. అదేమి చిత్రమో గాని అప్పటికి 10 రోజుల నుండి స్పృహ లేకున్నా ఉన్న శాస్త్రి గారు ఆ భస్మపు నీరు గొంతులో పడగానే కళ్ళు తెరిచి నిద్ర నుండి మేల్కొన్న వాడిలా లేచి కూర్చున్నారు. డాక్టర్లకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. శాస్త్రి గారు తిరువారూరులో బృహదీశ్వరాలయానికి గాలి గోపురాల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులు రాసిడుపై శాస్త్రి గారి పేరు రాయబోగా ఆయన ఒప్పుకోలేదు. కంచిస్వామి పేరే రాయించారు. 1982వ సంవత్సరంలో శాస్త్రి గారికి శతాభిషేకం జరిగితే అప్పుడు జరపవలసిన ప్రక్రియ అంతా కంచి పరమాచార్య స్వామి వారే రాయించి పంపారు. హోమాలు అవి ఆయన చెప్పినట్లు చేస్తూ ఉండగా 2వ రోజున శాస్త్రి గారి భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసి కోమాలోకి వెళ్ళింది. అప్పుడు స్వామివారు ఒగార్ అనే ఊళ్ళో మకాం చేస్తూ ఉన్నారు. శాస్త్రి గారి కొడుకు శ్రీకృష్ణ హుటాహుటీన బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఆయన స్వామివారి మకాం చేరుకునేసరికి రాత్రి 2 గంటలయ్యింది. అక్కడికే కాచుకుని తెల్లవారుజామున 4:30కు స్వామిని కలిశారు. అంతా చెప్పారు. స్వామివారు కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. తర్వాత కొంచెం పంచదార తీసుకుని పొట్లం కట్టి ఇచ్చారు. ఏమీ పర్వాలేదు, ఇది ఆవిడ నోట్లో వేయండి, అంతా సక్రమంగా జరుగుతుంది అని ఆశీర్వదించి పంపారు స్వామివారు. ఇంకో చిత్రం ఏంటంటే, తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్నింటికి ఉంది అని అడిగారు స్వామివారు. 7 గంటలకు. అది అందుతుందో లేదో అని భయంగా ఉంది అన్నాడు శ్రీకృష్ణ. భయం లేదు, అందుతుందిలే వెళ్ళు అన్నారు స్వామివారు. కారులో ఆభమేఘాల మీద హైదరాబాదు చేరుకున్నారు. ఆ రోజు విమానం 1.5 గంటల లేటు కావడంతో ఆయన అందుకోగలిగాడు. మద్రాసులో విమానం దిగి తనకై వచ్చిన కారులో ఇంటికి వెళుతూ డ్రైవరును అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. డ్రైవరు తెల్లవారుజామున 4:30 గంటలకు కళ్ళు తెరిచారు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఒగార్లో స్వామి ధ్యానం చేసి పంచదార ప్రసాదం శ్రీకృష్ణ గారి చేతికిచ్చి భయం లేదని అభయం ఇచ్చి పంపారు. పంచదార నోట్లో పడగానే శాస్త్రి గారి భార్య కళ్ళు తెరిచి మాట్లాడడం, శతాభిషేకం, పీటల మీద దంపతులిద్దరూ కలిసి కూర్చుని పూజలన్నీ సలక్షణంగా జరుపుకోవడం అయ్యాయి. తరువాత 1 ఏడాదికి ఆమె స్వర్గస్థురాలు అయ్యింది. స్వామివారికి ఆ సంగతి తరువాత శ్రీకృష్ణ చెప్పగా ఆయన, మీ అమ్మగారు ఏడాది క్రితమే కాలం చేసి ఉండవలసింది, కానీ కామాక్షి అమ్మవారు వారి ఆయుర్దాయము 1 సంవత్సరం పొడిగించింది. ఆమె తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనవరాండ్రులతో హాయిగా గడిపి మీ నాన్నగారి శతాభిషేకం చక్కగా జరుపుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. ఆమె కోసం మీరు చింతించాల్సిన పని లేదు, ఆమె అదృష్టవంతురాలు అని
శ్రీవారు వాళ్ళను ఓదార్చారు. ఈ విధంగా కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి లీలల్లో ఒక అద్భుతమైన లీల గురించి అయితే మనము విన్నాం కదా. తర్వాత మనము ఇంకొక అద్భుతమైనటువంటి లీలలను గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. శివాయ గురవే నమః. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర.